లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మనం యేసు ప్రభు వారు చేసిన మొదటి సూచక క్రియ ఏమిటో, అది ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనే దాని గురించి తెలుసుకుందాము. బైబిల్లో రాయబడిన వాటికంటే లెక్కకు మించిన అద్భుతాలు మన ప్రభు అయిన యేసు చేశారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ బైబిల్లో రాయబడలేదు, కానీ రాయబడినవి ఎందుకు రాయబడ్డాయో యోహాను గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. ఆయన చేసిన అద్భుతాలు మనలో ఆయన పట్ల విశ్వాసం పుట్టించాలి. దేవుని గొప్ప కార్యాన్ని పశుప్రాయులు గ్రహించరు, అవివేకులు వివేచింపరు. ప్రభువు అనేక అద్భుతాలు వారి ముందు చేసినప్పటికీ యూదులు అనేకులు ఆయనలో విశ్వాసముంచలేదు. దేవుడు తన కుమారుడైన యేసు చేత అద్భుతాలు చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా ప్రజలకు కనుపరిచారు. ప్రభువు చేసిన అద్భుతాలే తండ్రి ఆయనను పంపాడని ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ప్రభువు ఇలా అన్నారు: తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి అని అన్నారు. తాను చేసిన అద్భుతాల ద్వారా తనకు ఈ సృష్టిపై, వ్యాధులపై, అపవిత్రాత్మలపై, మరణంపై అధికారం ఉన్నదని ప్రభువు రుజువు చేశారు. ఆయన చేసిన మొదటి సూచక క్రియ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. యేసు ప్రభువు వారు చేసిన మొదటి సూచక క్రియ కానా పెళ్లిలో యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడము. దీనిని మనం యోహాను గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు చూస్తాము. నతనయేలు యేసుకు శిష్యుడై ఇప్పటికీ 3 రోజులయ్యింది. యేసు ఆయన మొదటి శిష్యుడు కలిసి ఉత్తరం వైపుగా తమ సొంత ప్రాంతమైన గలిలియాకు బయలుదేరారు. వాళ్ళు గలిలియాలోని నతనయేలు సొంతూరైన కానాకు వెళ్లారు. అది యేసు పెరిగిన నజరేతుకు ఉత్తరాన ఉన్న కొండల్లో ఉంది. వాళ్లను కానాలో ఒక పెళ్లి విందుకు ఆహ్వానించారు. యేసు వాళ్ళ అమ్మ మరియ కూడా ఆ పెళ్లికి వచ్చింది. పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ కుటుంబానికి ఆమె స్నేహితురాలు కూడా. ఆ విందుకు వచ్చిన చాలామంది అతిథులకు ఏం కావాలో మరియాయే చూసుకుంటూ ఉండేది. కాబట్టి ఆమె ద్రాక్షారసం అయిపోతుందని వెంటనే గమనించి వాళ్ళ ద్రాక్షారసం లేదు అని యేసుకు చెప్పింది. మరో మాటలో చెప్పాలంటే, ద్రాక్షారసం అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి చేయమని మరియా యేసుతో అంది. అయితే యేసు ఆమెతో, అమ్మా, దానికి ఇంకా సమయం ఉంది అని అన్నారు. దేవుడు నియమించిన రాజుగా యేసు ఏం చేయాలో చెప్పాల్సింది పరలోక తండ్రే కాని కుటుంబ సభ్యుల్లో, స్నేహితులో కాదు. అప్పుడు మరియ తెలివిగా ఆ విషయాన్ని తన కుమారుడికే వదిలేస్తూ అక్కడి పనివాళ్లతో, ఆయన మీకు ఏం చెప్తే అది చేయండి అని చెప్పింది. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ఒక్కో బాణలో 40 లీటర్ల కన్నా ఎక్కువ నీళ్లు పడతాయి. యేసు పనివాళ్లతో, ఆ బాణల్ని నీళ్లతో నింపండి అని చెప్పారు. తరువాత ఇలా చెప్పారు: ఇప్పుడు మీరు వాటిలో కొంచెము విందు నిర్వాహకుడి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. ఆ విందు నిర్వాహకుడు ఆ మంచి ద్రాక్షారసం చూసి ముగ్ధుడయ్యాడు. కానీ అది అద్భుత రీతిలో తయారైందని అతనికి తెలియదు. అతను పెళ్లి కుమారుని పిలిచి, అందరూ మొదట మంచి ద్రాక్షారసం పోసి ప్రజలు మత్తులో ఉన్నప్పుడు తక్కువ రకం ద్రాక్షారసం పోస్తారు. నువ్వు మాత్రం ఇప్పుడు మంచి ద్రాక్షారసాన్ని ఇస్తున్నావు అన్నాడు. ఇది యేసు చేసిన మొదటి అద్భుతము. ఈ అద్భుతం చూసినప్పుడు కొత్తగా శిష్యులైన వాళ్లకు ఆయన మీదున్న విశ్వాసం బలపడింది. ఆ తరువాత యేసు వాళ్ళ అమ్మ, తమ్ముళ్ళు గలిలియా సముద్రానికి వాయువ్య తీరాన ఉన్న కపెర్నహూము నగరానికి బయలుదేరారు. ఆ బాణల్లోకి నీళ్లు నింపిన వాళ్లకు, యేసుకు తప్ప అందులో నీళ్లు నింపారని, అందులో నుంచి ద్రాక్షారసం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియలేదు. ఈ విధంగా యేసు మొదటి సూచక క్రియను చేశారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.